హాయ్ డియర్స్. మరి చిల్డ్రన్స్ని మెషిన్స్లా ట్రీట్ చేయకూడదు. వాళ్ళకి నచ్చినట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి అంటే మ్యాక్సిమం ఫన్తో ఉండి ఫారిన్ కంట్రీస్, అది స్విట్జర్లాండ్ ప్లస్ అమెరికా, కొన్ని కంట్రీస్ అయితే వాళ్ళు 15 years వరకు ఎగ్జామ్సే ఉండవంట. మన ఇండియాలోని ఎల్కేజీ నుంచి ఎగ్జామ్స్, ఎల్కేజీ నుంచి గ్రేడ్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. చిల్డ్రన్కి ఎక్కువ లెర్నింగ్ త్రూ ప్లేయింగ్ అనమాట. ఎక్కువ ఆటలు ఉండాలి, అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ కథల రూపంలో ఉండాలి. ఒక లెసన్ ఎంత కష్టపడి 10 days చెప్పినా వాళ్ళకి అర్థమవుతుందో లేదో చెప్పలేం, కానీ ఒక స్టోరీ 5 minutes చెప్పినా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ గుర్తుండిపోతుంది. ఫాలో అవడానికి కూడా వాళ్ళకి స్కోప్ ఉంటుందన్నమాట. అది ఒక్క చిన్నపిల్లల విషయంలోనే, స్టూడెంట్స్ విషయంలోనే కాదండి. అది స్టోరీ లెర్నింగ్ త్రూ స్టోరింగ్ అనేది ఎటువంటి విషయమైనా ఒక స్టోరీ చెప్పడం వల్ల ఎలాంటి వాళ్ళకైనా అది లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఇంకా ప్రాక్టికల్ లెర్నింగ్ మన ఇంకా ఇండియా అంత డెవలప్ అవ్వలేదు. ఓన్లీ జస్ట్ బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం, టెక్స్ట్ బుక్ యూజ్ చేయడం ఎక్కువ ఇదే జరుగుతుంది. లెర్నింగ్ త్రూ వీడియోస్, అది కూడా ఒక మూవీ చూడండి, చక్కగా 3 hours మూవీ మనకి లైఫ్ టైం గుర్తుండిపోతుంది. స్టోరీ గుర్తుండిపోతుంది, ప్రతి బిట్ గుర్తుండిపోతుంది కదా. సో వీడియో అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. అది ఇలా చెప్పేసి ఆ లెసన్ అలా ఇది ఇలాగా సంథింగ్ ఓరల్గా చెప్పడం వల్ల అది కంటెంట్ రీచ్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఇంకా చదువు అంటే కేవలం ఎడ్యుకేషన్, అది సబ్జెక్ట్లో ఉన్న 9 lessons, ఆ మార్క్స్ అవే ఒకటే కాదండి. పిల్లలు నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, చిన్నప్పటి నుంచి చిన్న ఆర్ట్ పరిచయం చేయడం, మనం ఎలా లైఫ్లో జీవించడం వల్ల ఎంత హ్యాపీగా ఉండగలమో చెప్పడం, ప్లస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. చిన్నది పక్కవాడికి ఏదో చిన్న హెల్ప్ ఉందనుకో మనం గమనించి వాళ్ళని చూడడం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ప్రతి చిన్న విషయంలో సెన్స్. మనమైతే ఒక మెషిన్ లాగా, ఒక కంప్యూటర్ లాగా, ఒక రోబోలో కాదండి, ఒక హ్యూమన్స్. ప్రతి చిన్న విషయానికి సెన్స్ అవ్వడం నేర్పించాలి, పిల్లలకి రియాక్ట్ అవ్వడం నేర్పించాలి. అంటే ప్రతిదీ పేరెంట్సే చెప్తారని అనుకోం కదా, ప్రతిదీ టీచర్సే చెప్పాలని లేదు. ఎవరికి కుదిరినంత మట్టుకి వాళ్ళు పిల్లలకి ప్రతి ఒక్కటి జస్ట్ అబ్జర్వ్ చేయడం, దానికి రియాక్ట్ అవ్వడం, ప్లస్ దానికి వీళ్ళకి ఏదైతే కుదురుతుందో, వీళ్ళ చేతిలో ఎంతవరకు ఉందో అవన్నీ చేసేలాగా వీళ్ళని మోటివేట్ చేయడం, ప్లస్ వీళ్ళని యాక్టివ్గా ఉంచగలడం చేస్తే చాలండి. పిల్లలకి అలా ఆటోమేటిక్గా జాయిగా అన్ని విషయాలు అలవాటైపోతూ ఉంటాయి. నెక్స్ట్ హెల్పింగ్ నేచర్, అది కూడా ఒక కంటెంటే అండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అది కంపెనీస్కి ఉంటుంది. 2% వాళ్ళకి వచ్చిన ఇన్కంలో, ప్రాఫిట్లో 2% సోషల్ రెస్పాన్సిబిలిటీ, సొసైటీకి వాళ్ళు డొనేట్ చేయడం అలా చేయాలి. అలాగే హ్యూమన్స్, చిన్నపిల్లలకు కూడా నేర్పించవచ్చు. వాడి దగ్గర 10 chocolates ఉంటే ఒక్క చాక్లెట్ ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వమ్మా, అలా చిన్నగా అన్నీ నేర్పించవచ్చు మనం. సో ఈ మధ్యన అయితే ఎన్ఎస్ఎస్ ప్లస్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్సిసి, ఇవన్నీ పిల్లలకి ఒకటి మోటివేషన్ నేర్పించడం, ఒబీడియన్స్ నేర్పించడం, టైం పంక్చుయేషన్ నేర్పించడం, ప్లస్ సోషల్ హెల్ప్ నేర్పించడం, వీటికి చాలా యూజ్ అవుతుంది. దాంతోపాటు పేరెంట్స్ కూడా, ఎందుకంటే పిల్లలకి బెస్ట్ టీచర్స్, లైఫ్ లాంగ్ ఉండే టీచర్స్ పేరెంట్స్ అండి. సో ప్రతి విషయం పేరెంట్స్ ఎంత నీట్గా ఫాలో అవుతారు, ఎంత సిస్టమేటిక్గా ఉంటారో పిల్లలు కూడా అంత సిస్టమేటిక్గా ఉంటారు. పేరెంట్స్ సోషల్ హెల్ప్ చేసేవాళ్ళంటే పిల్లలు అదే, పేరెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పిల్లలు అదే అవుతారు, పేరెంట్స్ డాక్టర్స్ అయితే పిల్లలు డాక్టర్సే అవుతారు. సో ప్రతిదీ పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ లెర్నర్స్ టు ద చిల్డ్రన్. స్టూడెంట్స్కి, పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులే అండి ఫస్ట్ గురువులు. సో పేరెంట్స్కి అయితే ముందు పిల్లలకి ఏ నేర్పించాలనుకుంటున్నామో అది మనం ఫాలో అయితే చాలండి. పని కట్టుకుని పిల్లలు అది చేయండి, ఇది చేయండి అని మనం చెప్పట్లే. మనం అది ఫాలో అయిపోతే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనం చూసి ఎప్పుడో ఒకప్పుడు ఫాలో అవుతారు. వెంటనే ఫాలో అవ్వాలని అయితే రూల్ లేదు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వస్తుందో, ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని వాళ్ళు అప్పుడు మా పేరెంట్స్ అలా చేశారు కదా, ఇప్పుడు నేను ఇలా చేయడం వల్ల ఏమైనా బెనిఫిషియల్ అవుతుంది కదా, ఇది యూజ్ అవుతుంది కదా అని వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే డియర్స్. సో చాలా న్యాచురల్గా వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో వాళ్ళని అలాగే పిల్లల్ని పెంచడం వల్ల వాళ్ళు హ్యాపీ ఉంటారు, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వాళ్ళు సాటిస్ఫై అయితే మనం సాటిస్ఫై అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.